అసలు ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమా ఏంటి అంటే ఏకంగా 3 ప్రాజెక్టులు వినిపిస్తున్నాయి. పూరి జగన్తో హ్యాట్రిక్ సినిమా, తమిళ డైరెక్టర్ లింగుస్వామితో చెప్పిన కొత్త కథ, అలాగే అనిల్ రావిపూడి తయారు చేసిన బ్లైండ్ వర్సెస్ స్టోరీ. వీటిలో ఏది చేస్తాడో చేయడో తెలియదు కానీ డాషింగ్ డైరెక్టర్ పూరి సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం ఓ లెక్కుంది అని తెలుస్తుంది. పదండి చూద్దాం. నిజానికి డాషింగ్ కంటెంట్తో సినిమా చేయాలంటే అందుకు పూరి జగన్ ఒక్కడే రైట్. పైగా సినిమాను చెప్పిన టైంలో తీసి చేతిలో పెట్టేస్తాడు. కాకపోతే ఎన్టీఆర్ మాత్రం ఈజం సినిమా రిజల్ట్ను చూసి తర్వాత అసలు పూరితో సినిమా చేయాలా వద్దా అనే విషయం ఫిక్స్ అవుతాడని చెబుతున్నాడట. ఇప్పటికే ఆ సినిమాను ఎడిటింగ్ రూమ్ లో చూసేశాడు గానీ ఇప్పుడు ఫైనల్ గా ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ని ఇస్తారో మాత్రం తెలియదు. కళ్యాణం సినిమా ట్రైలర్ అదిరిపోయినా పూరి ప్రతి సినిమా విషయంలోనూ ట్రైలర్లు అదిరిపోతూ ఉంటాయిలే. అందుకే సినిమా రిజల్ట్ చూశాకే ఈ ప్రాజెక్టు మీద ఫిక్స్ అవుదాం అని తేల్చేశాడట తారక్. ఇకపోతే మొన్నటి వరకు దసరాకు వస్తుందని అనుకున్న ఈజం సినిమా ఇప్పుడు మాత్రం ఏకంగా మిడ్ అక్టోబర్ లేదా నవంబర్ స్టార్టింగ్ అంటున్నారట. ఆ సినిమా రిలీజ్ అయితేనే మరి పూరి ఎన్టీఆర్ సినిమాపై ఓ క్లారిటీ వస్తుందేమో. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?